నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం చందానగర్లో ఉన్నప్పుడు పేరు పడలేదని ఫోన్ చేశాను. కాకపోతే ఫోన్ చేస్తాను మీ ముందు మళ్ళీ. ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన, నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు. ఏం చేస్తుంటారన్న? అయ్యగారు నేను పాస్టర్ని అండి అన్నాడు. అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు. పెద్ద ఆయన కదా, ఎవరో నెంబర్ ఇచ్చి నాకు చేయమని ఉంటారు. ఆయన అప్పుడు చేసి ఉంటాడు, నేను ఎత్తలేదు, మళ్ళీ చేశా. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా. పాప సంబరపడిపోయాడు. ఎంతమంది పిల్లలు అన్నా, బోరుమని ఏడ్చాడండి. వీడియో ఉంటుంది, తర్వాత చూడండి. నాకు మతం ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యమని ఏడ్చాడు. ఏమిటండి సంగతి? ఒక కొడుకు పెళ్లి చేశాడంట, చచ్చిపోయాడు. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడు. కోడలు ఇంటికాడే ఉంది, కూతురు ఇంటికాడే ఉంది. వృద్ధుడైపోయాడు, తిండికి కూడా కష్టంగా ఉందన్నాడు. వెంటనే మాస్టర్ వెంటనే 1000 రూపాయలు పంపించా. అదేంటి అతను మన మతం కాదు, మీరు తెల్లారు లేస్తే వాళ్ళని వేసుకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. బాధలో ఉన్నాడు ఆయన. అది ఎవడైతే ఏంటి, నాకు వాడు ఏ మతం అయితే ఏంటి, వాడి మతం నాకు ముఖ్యం కాదు, వాడి కష్టం నాకు ముఖ్యం. నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తాను, అంతే. అది ఏ మతస్థమైన ఎవడైతే ఏంటి, మనిషాడు. పిన్నిస్ తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను, ఇమ్మానుయేల్ని పిలిస్తే ఒకటేను, మనోహర్ దాస్ని పొడిస్తే ఒకటేను, అహ్మద్ అనే పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి? రక్తం అందరికి ఒకలాగా వస్తుంది, పెయిన్ కూడా ఒకలాగా వస్తుంది. కాబట్టి మనుషులు ముఖ్యం నాకు, అంతే. నేను చెప్తాను సార్, ఏ స్టేజ్ మీదనే చెప్తా, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ, నాట్ రిలీజియాసిటీ. ఓకే. ఇలా మీరు ఎవరైనా గొర్రెలనో లేకపోతే ముస్లింలను పిలిచి చెప్పించండి సార్, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ అని చెప్పించండి సార్. అంటే మీరు దేవుడి కన్నా ముందు మానవత్వం. మనుషులు కావాలి. కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు నాకు. వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం? వీడు నా మతం కాదు, వీడు నా ఊరు కాదు, అయితే ఏమిటి వాడు మనిషి, వాడు మనిషి. మీరు ఒకసారి చెప్పించండి సార్, ఎవరన్నా ముస్లిం క్రైస్తవుని చెప్పించి. నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, అది చెప్పించాను. ఏమని? వీళ్ళ దగ్గర భగవద్గీత తప్ప బైబిల్ ఖురాన్ ఉండదు కదా, ఇక్కడ ఉన్నాయి అనుకోండి. పోనీ కాసేపు బైబిల్, ఖురాన్, భగవద్గీత అనుకోండి, ఈ 3 అనుకోండి, ఓకేనా? పచ్చకుంది కాబట్టి ఇది ఖురాన్ అనుకోండి. నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డు, మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నాకు ఈ 3 పుస్తకాల కంటే కనబడే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం మీకు అని నేను చెప్తున్నాను. సంతకం పెడతా కావాలితే. మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ. ఇంకోటి కూడా చెప్తా, నేను కొలిచే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని అందరూ కొలకపోయినా వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తా. ఇది ఒకసారి వాళ్ళతో చెప్పించాను సార్, ప్రపంచం మొత్తం కూలైపోతుంది సార్. నేను నమ్మే అల్లానే అందరూ నమ్మక్కర్లేదు అని ముస్లిము, నేను నమ్మే యేసుని అందరూ నమ్మక్కర్లేదు, ఎవరిష్టం ఆడిది అని క్రైస్తవులు చెప్పేచ్చే, మొత్తం ప్రపంచం కూలైపోతుంది సార్. ప్రాబ్లం అది కదా. పాలస్తీనా ఇజ్రాయెల్ చూడండి గొడవ ఎప్పటిదో తెలుసా? అది 100 సంవత్సరాల నుంచి. పోనీ దేనికో తెలుసా? ఒక ప్రార్థనా స్థలం అంటాడు. అది దేనికో తెలుసా? గట్టిగా 300 అడుగులు ఎంత అంతే సార్. దానికోసం ఇప్పటికే 100 కోట్ల మందిని చంపేసి ఉంటారు సార్. మీరు ఉపన్యాసం ఇస్తారేంట్రా పీస్ గురించి? మేము వినాలి. మీరు కాఫీ తాగేసి వచ్చి కాఫీ ఎందుకు తాగకూడదు అంటే ఎంత వరస్ట్గా ఉంటుంది అంటారు. తెల్లారు లేస్తే ఆ పీస్ కోసం మీరు కోట్ల మందిని చంపేసి, పీస్ అంటే ఆ చిన్న ముక్క, ఆ స్థలం ముక్క. నేను చెప్పింది ఇంకో పీస్. యు ఆర్ గివింగ్ లెక్చర్ అబౌట్ పీస్. ఏం పీస్? ఓకే, శాంతి గురించి. బట్ యు ఆర్ మేకింగ్ పీపుల్ పీస్, వరల్డ్ పీస్ ఫర్ ఏ స్మాల్ పీస్. అర్థమే ఉంటుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్న స్థలం గురించి ఇంత ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం అన్ని దేశాల నుంచి గొడవలు వచ్చేస్తున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. నువ్వు మనుషులకి ప్రయారిటీ ఇస్తే ఇన్ని మాటలు ఎందుకు సార్? మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాకిస్తాన్ ఎక్కడదే? మనదేగా. మన దాంట్లో వెళ్ళిన పార్టీ.
లవుడు పరిపాలించాడు. లవుడు ఎవరు? రాముడు వారు అబ్బాయి. లాహోర్ తెలుసా? అదే ఇది లాహోర్. ఓకే. లవుడు పరిపాలించింది. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్. ఇప్పుడు అక్కడ మరి రామాలయం చికెన్ షాప్ అయింది తెలుసా? అమ్మవారి గుళ్ళు ఒచ్చల దొడ్లు అయినాయి తెలుసా? ఎందుకని? అక్కడ హిందువులు లేరు కాబట్టి. హిందువులు ఎందుకు లేరు? పందులు పెరిగినాయి కాబట్టి. పందులు ఎందుకు పెరిగినాయి? మనం తగ్గాం కాబట్టి. ఎవరైనా అబద్ధం ఆడితే బీపీ వచ్చేది సార్. ఒకసారి నుంచోండి. హైటు మన దాని ఇద్దరు ఒకే హైట్. ఎవరు ఎక్కువ ఉన్నారు? అందులో ఉన్నా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈయన పక్కన రానాని పెడదాం. ఈయన మేమిద్దరం సేమ్ హైట్ అన్నాడు అనుకో, బీపీ వద్దా రాదా మనకి? సేమ్. నాకు కూడా అంతే. నువ్వేం బైబిల్ చదవవు, నువ్వు ఖురాన్ చదవవు, భగవద్గీత చదవవు, అన్నీ ఒకటే కదా అంటే మరి మండుద్ది. అందుకే రియాక్ట్ అవుతున్నాం. పోనీ బైబిల్ ఖురాన్ ప్రకారం వారు శాంతిని పంచుతున్నారు అనుకుంటే పాకిస్తాన్ పుట్టకూడదు కదా, బంగ్లాదేశ్ పుట్టకూడదు కదా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టకూడదు కదా, రామాలయం చికెన్ షాప్ అవ్వకూడదు కదా, దేవాలయాలు ఉచ్చల దొడ్లు అవ్వకూడదు కదా, మన దేవాలయాల మీద అలా మసీదులు అవి కట్టకూడదు కదా. నిన్నగాక మొన్న పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ బాబర్ అనే దొంగోడి పేరు మీద ఇక్కడ ఒక కట్టడం ఉండాలని కోరుకోకూడదు కదా. కాబట్టి నీకు సిగ్గు ఉండాలి కదా, ఎవరన్నా భయ్యానాలా అనకూడదు, నువ్వు మారాలి కదా. ఇంత ధైర్యం అంటే మీకు భయం ఏదా? అని భయం అన్ని మాత్రం ఒకటే అని చెప్పాలా? పచ్చి అబద్ధం కదా అది. ఏ మాత్రమైనా అది అబద్ధం కదా. పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు చెప్పండి మీ నోటితో. 5,000 సమానమా? అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. పోనీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదండి. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదండి. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అది వేరు ఇది వేరు కదండి. మేపేవాడు వేరు, మేసేవాడు వేరు. 4 చెప్పానా? సర్వేజన సుఖినో భవంతు అంటాం అని చెప్పే సనాతన ధర్మం. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే దరిద్ర మతాలు సనాతన ధర్మం సమానం ఎలా అవుతాయి సార్? అకార్డింగ్ బైబిల్ హూ ఆర్ యూ నో? మీకు తెలుసా మీరు ఎవరు? నాకు ఐడియా లేదు. మీరు చదవలేదు కాబట్టి మీరు తెలుదు. బైబిల్ ప్రకారం మీరు ఎవరంటే ఫోన్ చేసి అడిగేద్దాం అనుకుని లైవ్లో. కాదు సార్, మనం ఏదో రామాయణం విన్నాం, ఏదో భౌతికత విన్నాం, చాగంటి గారిది విన్నాను, గరికపాటు విన్నాను, అవి ఆ నాలెడ్జ్ ఉందండి నాకు. మనం అన్ని ఒకటే అని అబద్ధం చెప్తారా చెప్పరు మీరు? ఎవరి మతం వాళ్ళదే కదా. అన్ని మతాలు అబద్ధం కదా, అన్ని మతాలు ఒకటే అనేది అబద్ధం కదా, అవునా? ఈ అబద్ధాన్ని మీరు చాలాసార్లు చెప్పి ఉంటారుగా. చెప్పాను. థ్యాంక్స్. లైన్లోకి వచ్చారు, లైన్లో ఉండండి. నాన్న విక్టర్ రాజ్, వందనాలు నాన్న. ఒక ప్రశ్న వచ్చింది, మా మాస్టర్ వచ్చారు. బైబిల్ ప్రకారం నీవెవరో నీకు తెలుసా అని అడిగాను ఆయన్ని. ఓకే. ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారం మీరెవరు? 2 రకాలుగా ఉన్నాను సార్. దీని 2 రకాలుగా బైబిల్ ప్రకారం 2 రకాలుగా చెప్తా. ఒకటి, ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. ఇది ఒక రకమైన దేవుని కుమారుడు. అయితే అదే బైబిల్ ప్రకారం ఏం చేశారంటే పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారై అపవాదికి దాసులుగా ఉంటారు కాబట్టి అపవాదికి కుమారులుగా ఎంచబడతారు ఇప్పుడు పాపంలో ఉంటే. సరే, ఇప్పుడు దేవుడు కొడుకులు అన్నారు, అది అర్థమైంది. అపవాది అంటే ఎవరు సార్? అపవాది అంటే సార్ సాతాను, దుర్నీతి, సాతాను అనుకోండి, అపవాది అనుకోండి. ఇప్పుడు సాతాన్ అంటే మన హిందూ గ్రంథాల ప్రకారం మాయానా? ఏమో సార్, హిందూ గ్రంథాల మీద నాకు పట్టు లేదు సార్, నాకు తెలియదు. బైబిల్ పోనీ మొత్తం చదివేవనా? చదివాను సార్. కన్నడలో చదివా, తెలుగులోనా? 2 సార్, 2 చదివాను సార్. చదివారు. ఓకే. ఇప్పుడు ఆ సాతాను ఎవరికైనా అన్యాయం చేశాడా? లూసిఫర్ కదా సాతాన్ అంటే. లూసిఫర్ అనేది పేరు సార్, ఎగ్జాక్ట్ గా సాతాను లూసిఫర్ అనేది బైబిల్ క్లారిటీ ఏం లేదు సార్. పోనీ సరే, ఈ సాతాను ఎవరికైనా అన్యాయం చేశాడా? చేశాడు సార్. ఎవరికి? దేవునికి అన్యాయం చేశాడు సార్. అంటే దేవుడి కంటే పవర్ఫుల్? దేవుని కన్నా పవర్ఫుల్ అనేది కాదు కదా సార్. సాతాను కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమే. దేవునిలో సృష్టిలో ఒక భాగమే. యోబు గ్రంథం చదివారు కదా సార్ మీరు? యోబు గ్రంథంలో యోబు గారి యథార్థత గురించి సాక్ష్యం ఇచ్చింది ఆయనే, అపవాదిని.
ఆయన నీతి ఎలా బతుకుతాడో నీవు ఆయనకు అడ్డకంచెగా వేసావు కాబట్టి ఆయన నీతిగా బతుకుతున్నాడో ఒకసారి తీసేసి నాకు అప్పగించో నేను చూస్తా, ఆయన అంత నేను చూసుకుంటా అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత కూడా ఆ యోబు గారు నీతిగా యథార్థంగా బ్రతుకుతాడు. అది ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత చిత్రాంశాలు పెట్టినా కూడా అలాగే నీతిని మాత్రం వదులుడు. అయితే దేవుడు కండిషన్ మాత్రం పెట్టిండు, నీ ఏదైతే చేసుకో ప్రాణం మాత్రం తీయకూడదు అని దేవుడు కండిషన్ పెట్టి మరి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు? అపవాదికి. అంటే అపవాది అంటే విలన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. మన సినిమాలో విలన్ అనుకోండి సార్. విలన్కి పర్మిషన్ దేవుడే ఇచ్చాడు. అవును సార్. నువ్వు ఎవరినన్నా ఎలాగన్నా ఏడిపించు కానీ ప్రాణం తీయకూడదని. అవును సార్.